సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో లీకైంది. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానానికి సదరు మహిళ ఫిర్యాదు చేసింది. ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తరువాత తనపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడని సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఆమెపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు చేసింది. పలుమార్లు ఫోన్ చేసి తనని టార్చర్ చేశాడని తెలిపింది. ఎమ్మెల్యే ఆదిమూలం తనని లైంగికంగా వేధిస్తున్నాడని తన భర్తకు చెప్పడంతో కామాంధుడి బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని, పెన్లో కెమెరా పెట్టుకుని ఎమ్మెల్యే చెప్పిన భీమాస్ ప్యారడైజ్ హోటల్కు వెళ్లారని తెలియజేశారు. తనతో ఆదిమూలం అసభ్యంగా ప్రవర్తిస్తుండగా వీడియో రికార్డు చేసి తన భర్తకు అప్పజెప్పడం జరిగిందని వివరించారు. సదరు ఎమ్మెల్యే నుంచి తన కుటుంబానికి ప్రాణభయం ఉందని, ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. మహిళతో చనువుగా ఉన్న వీడియో వైరల్పై ఎమ్మెల్యే ఆదిమూలం స్పందించారు. తానేంటో తన పనితనం ఏంటో సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తెలుసనని టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. కావాలనే కొందరు టీడీపీ నాయకులు తనపై కుట్ర చేశారన్నారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వీడియో చూస్తే మార్ఫింగ్ చేసినట్టు కనబడుతోందని ఆదిమూలం పేర్కొన్నారు. తనపై రాజకీయంగా కుట్ర జరిగిందని మండిపడ్డారు.